నేను మీ స్టెల్లా ఆస్ట్రా తరపు నుంచి మొన్న రీసెంట్గా జరిగిన ఒక చిన్న పాప కుక్క పిల్ల విషయం మనం చూస్తూ వచ్చాం కదా. గత 8 రోజుల నుంచి కుక్కలు పెంచిన అనుభవంతో చెప్తున్నాము. ఆ కుక్క పిల్లకి గట్టిగా 5 నెలలు కూడా సరిగ్గా ఉండవు. ప్లస్ అది రేబీస్ డాగ్ కాదండి. ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని మట్టి కరిపించేశారు, శవాన్ని చేసేశారు. ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఇంత పెద్ద గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్స్ క్యాచర్స్ కూడా లేరా ఆంధ్రాలో? ఎందుకు ఇంత భయంకరంగా జంతువుల్ని హింసపడుతున్నారు? అసలు ఈ విషయం అంతా పాప సైడ్ పక్కకు తప్పించేసి ఆ కుక్క పిల్లని ఎలా చంపాలి అని ప్లాన్లు వేసినట్టుంది. మీరు చూడొచ్చు కింద వీడియోలో. ఖచ్చితంగా అక్కడ ఎవరెవరైతే చుట్టుపక్కల ఉన్నారో ఈ పోలీస్ వాళ్ళు ఎవరో చూసారా, ఆ కొబ్బరి బొండాలు ఇసిరేసి నెట్లో పట్టుకోవడం, ఏంటి దరిద్రం అదైతే నిజం సార్. ఒక ఆయనకంట కనిపించిందంట. కనిపించిన తర్వాత కుక్కని అటాక్ చేశాడట. కుక్కను కొట్టాడంట రాయితో కొడితే పాపను తీసుకుందాం అలాగని చెప్పేసి ఇలా చేయి చాపాడంట. మళ్ళీ కుక్క లెగిసి ఆయన మీద అటాక్ చేసిందంట. అటాక్ చేస్తే ఆయన అన్నాడు, ఇలా గణేష్ వాళ్ళ పాప. అసలు నిజం ఇదండి. ఎవరో ఒకతను పాపని పట్టుకొని వెళ్ళిపోబోతుంటే కుక్క పిల్ల మీద పట్టడంతో ఆ కుక్క పిల్ల తల పైన రాయి పెట్టి కొడితే అది మతి స్థిమితం చెందింది, అంతే. ఇప్పుడు మనకైనా తల మీద రాయి పెట్టి కొడితే ఎలా అవుతుందో అలాగే. అంతేగాని అది రేబిడ్ డాగ్, పిచ్చి కుక్క, అది కరిసింది అందుకే అది చనిపోయింది. అన్యాయంగా అది జంతువు అయినా మనిషి అయినా బ్లేమ్స్ వేయకూడదండి. ఎంత దారుణంగా దాన్ని హింసించి కొట్టి మెడబట్టి పిసికి నిద్ర లేకుండా వెంటాడి చంపారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ చంపిన వాళ్ళల్లో ఎవడో చేసుంటాడని. ఎందుకు అంత దాని మీద కసి? అది కనీసం దగ్గరకు వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంతమంది డాగ్ స్క్వాడ్ ఉండి వాట్స్ ద పాయింట్? ఏం ఉపయోగం అసలు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? అఫీషియల్స్ ఏం చేస్తున్నారు? మీ దగ్గర ప్రొఫెషనల్స్ లేరా? ఒక 150 రూపాయలు పెట్టి మౌత్ క్యాప్ కొనలేరా? ఎన్జిఓస్కి అప్రోచ్ అవ్వలేరా? ఈజ్ దిస్ హౌ యూ ట్రీట్ యానిమల్స్? ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని కూడా అల్లాడిచ్చి వెంటాడి చంపేశారు కదా, అన్యాయంగా చంపేశారు కదా. ఆ పాప గురించి కన్సర్న్ లేదా అంటే ఉంది, కానీ ఆ పాప విషయంలో ఉన్న ఒకే ఒక్క ఆధారాన్ని మట్టి కరిపించేసింది ఈ గవర్నమెంట్ అండ్ చుట్టుపక్కల ఉన్న మనుషులు, కామెంట్స్లో మీలాంటి వాళ్ళు కూడా. సారీ నాన్న, నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావు, కానీ మనిషి స్వార్థం నిన్ను బలి తీసేసుకుంది.